నువ్వు విశ్వాసంతో కూడిన పలుకులు పలుకుతే జనాలు ఏం చేస్తారు తెలుసా? హేళన చేస్తారు, అపహసిస్తారు. నా దేవుడు నాతో ఉన్నాడని. నీతో ఉన్నాడా? అబ్బో, పెద్ద భక్తురాలు బయలుదేరింది, పెద్ద భక్తుడు బయలుదేరాడు, నీతోనే ఉన్నాడా? అమ్మ, మాకు తెలియదు, ఆ భక్తి మాకు తెలియదా? అపహసిస్తారు. హల్లెలూయా. అపహసించినప్పుడు నువ్వేం చేయాలనంటే లక్ష్య పెట్టగా ఈ చెవిడ విని ఈ చెవిన విడిచిపెట్టాలి. నువ్వు ఆ మాట వింటూ ఉంటావు కదా, నీకు వ్యతిరేకమైన మాట, అప్పుడే నీ హృదయంలో ఆయనను స్తుతించు. ఆమేన్. ఆయనను గణపరచు. ఆమేన్. ఆయనను జ్ఞాపకం తెచ్చుకో. ఆ విషయంలో చెప్పు, నాయన ఈ విషయంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు కదా, ఈ విషయంలో వారికి నీవు మనోనేత్రములు వెలిగించు, వారికి ఒక సాక్ష్యము బయలుపరచు నాయన, ఒక సంగతిని బయలుపరచని నువ్వు విశ్వాసముతో గనక మాటలు మాట్లాడగలిగితే, ఎవరు హృదయములో వారు మాటలు వింటూనే లక్ష్య పెట్టని రీతిగా నీ హృదయంలో జరగవలసిన సంభాషణ ఏమిటంటే ఆయనకు నువ్వు మాటలు చెప్పాలి. హల్లెలూయా.